పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. వీరుడు ఏం చేసావు? జానకి మహా గొప్ప ప్లాన్ చెప్పేవాళ్ళు. నువ్వు చెప్పినట్టుగానే నేను నా మనవడు సైకిల్ కి గాలి తీసేశాను. అది మా ఆవిడ చూసి నా మనవడు ముందే నా గాలి తీసేసింది. పైగా అదే సైకిల్ కి నా చేత గాలి కొట్టించింది. అందుకే ఇంకో ప్లాన్ చెబుదామని వచ్చాను. సైకిల్ కి గాలి కొట్టడం కాక నీ ఇష్టం వచ్చిన ప్లాన్ చెప్పు. నీ మనవడి నోట్బుక్ చింపేయి. నోటు బుక్ చింపేయాలా? పాప వాడు కష్టపడి రాసుకుంటాను. పైగా నోటు బుక్ చింపేస్తే పుస్తకం చిరిగిపోద్ది కానీ ప్రేమ ఎలా పుడుతుంది? బుద్ధు, నోట్బుక్ కోసం నీ మనవడు నా మనవరాల దగ్గరికి వస్తాడు. అర్థమైంది. పుస్తకం ఇచ్చేటప్పుడు వేళ్ళు తగులుతాయి, ఆ వెంటనే కళ్ళు కలుస్తాయి, ఆ తర్వాత మనసు కలుస్తాయి. అంతే కదా? పాలల్లో పంచదార కలిపినంత తేలిక కాదు అయి మనసు కలపడం. మీ వాడు నోట్స్ అడుగుతాడు కదా, అందులో ప్రేమలేఖ రాసి పెడతాను. ప్రేమలేఖ రాసి పెడతావా? అది చదివి నా మనవడు నీ వెంట పెడితే? నీకు బొజ్జ పెరిగింది గాని బుద్ధి పెరగలేదు అయి. ప్రేమలేఖ నా మనవరాలు రాసినట్టు రాస్తాను. ఓహో, తమలపాకుల గురించి రాసుకున్నావా? ఏమిటి తాతయ్య, ఏం చేస్తున్నావు? అబ్బే ఏం లేదురా, నీ పుస్తకాల్లో ఎలుగు దూరుతాను, బయట తోలుతున్నాను. ఎలుక? మరి వెనకాల ఏం చేస్తున్నావు? అబ్బే ఏం తాగలేదురా. చూడండి, ఏం తాగలేదురా. ఇమ్మంటుంటే కష్టపడి రాసిన నోట్బుక్. మీ నాన్నమ్మ మాత్రం పిలుపు వచ్చిందంటే నాకు దారుణమైన కథలు పెడుతుంది. చూడు బామ్మ, పరీక్షలు దగ్గర పడుతుందని కష్టపడి రాసిన నోట్స్ ఎలా చింపేశాడో చూడు. ఏందయ్యా ఇది? నీకేమైనా పిచ్చెక్కిందా? మొన్నేమో సైకిల్ గాలి తీసేసావు, ఈ వేళేమో నోటు బుక్ చింపేశావు. ఏమైంది నీకు? ఎందుకు చింపేశావు నోటు బుక్? అబ్బే ఏమీ లేదే, కాగిత పడవలు చేసి నీళ్ళలో వదులుతూ ఆడుకుందామని. ఏంటి ఈ వయసులో కాగితం పడవలతో ఆడుకుంటావా? అందుకని పిల్లోడు ఎంతో కష్టపడి నోట్స్ రాసుకుంటే చింపేస్తావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఏళ్ళు రాగానే సరికదయ్యా. ఇలాగే వాడు వస్తువులని పాడు చేస్తుంటావా? రేపటి నుంచి వాడు ప్యాంటు షర్టు కూడా చింపేస్తావా? ఐడియా ఇంకా ఇవ్వలేదే. ఐడియా ఇవ్వడమేంటి? అబ్బాయి ఏమి లేదు, ఏదో ఒకటి అనాలి కదా అని అనేసాను. ఎవరో తలుపులు కొడుతున్నారు. ఒకవేళ దొంగలు కాదు కదా? రైట్, వెళ్ళాకరనుకో. మా అబ్బాయి బుల్ రాజు చనిపోయింది రాజుని. మరి ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదండి, పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు వేసాల్లో తిరిగేవారు కదా, అట్టాగే ఈ ఊరు పేషెంట్ని కదా దొంగలు కాపలా గాయడానికి మారు వేసాల్లో తిరుగుదామని వస్తున్నాం. మీ ఇంటి నుంచి కేకలని పడ్డాయి. ఏంటా అని తలుపు కొట్టాం. ఇంకా నయం పుర్ర పగిలింది కాదు. అవును, ఏంటి అరుపులు? మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు. మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు, ఈ వేళేమో వాడి నోటు పుస్తకాలన్నీ చింపేశాడు. ఏమయ్యా ఏంటిదే? ఎంత వయసు వచ్చినా కానీ చంటి పెట్టలాగను వదిలేకపోతే కింద వస్తుండే డాడీ, బుద్ధి అనాలి. తెలేరా బుద్ధి? ఇదిగో ఈ నోట్స్ చించేసినందుకు గాను మళ్ళీ ఆ నోట్స్ తిరగరాయాలని నేను నీకు సెట్ చేసేసానయ్యా. కరెక్ట్. అదెలా కుదురుతుందయ్యా? నాకు చదవడం తప్ప రాయటం రాదే. ఇది క్లిష్టమైన సమస్య డాడీ. ఏమీ కిలసడమైన పరిస్థితి కాదు. ఆయన చించిన ఎన్ని అంటిస్తాడు, నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగరాయి. నోట్ రాయడం నేర్చుకున్నట్టు ఉంటది, ప్రజా సేవ చేసినట్టు ఉంటది. ఇదేం బాగోలేదు డాడీ. తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరికా? అందుకే నేను అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే. తప్పు కొద్దు సంబంధ వార్తం వస్తుంది. స్వామి, నా మనసు అటు ఇటు పోకుండా చదువు మీదే ఉండేలా చేసి పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చేలాగా నన్ను ఆశీర్వదించు స్వామి. ఈ చలిమిడి ముద్ద పరీక్ష పాస్ అవ్వకపోయినా దేశానికి ఏమీ నష్టం లేదు, కానీ ఈ జడ పదార్థం నా జడ పట్టుకుని నా వెనకాలే తిరిగేలా చేసి ఈ ప్రేమ పరీక్షలో నేను విజయం సాధించేలా ఆశీర్వదించు స్వామి. కొట్టానంటనా? ఏంటి లేస్తున్నావు? ఇదిగోండి సార్.
ఖాళీ పేపర్ ఇచ్చాడే. శ్రీనివాస్, వాట్ ఇస్ దిస్? నువ్వేదో ఇంటెలిజెంట్ స్టూడెంట్ అనుకున్నాను, నువ్వు కూడా కాపీ కొడుతున్నావు. ఆర్ యు నాట్ అసెంబ్లిఫిక్? నేను కాపీ కొట్టలేదు సార్. షట్. కాపీ కొట్టకపోతే ఈ స్లిప్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీలాంటి వాళ్ళని డిపార్ట్ చేస్తే కానీ మిగతా వాళ్ళకి బుద్ధి రాదు. సార్ నన్ను నమ్మండి సార్, నేను కాపీ కొట్టలేదు. ఫస్ట్ ర్యాంక్ రావాలని ఎంతో కష్టపడి చదివాను. ఆ స్లిప్ ఎవరో కావాలని అడిగి పడేసినట్టున్నాను. అవును సార్, ఆ స్లిప్ నాది. నన్ను పట్టుకుంటారని భయపడి సీను దగ్గర పడేశాను. వాట్? ఏమిట్రా చెప్పేది? అవునరా, పరీక్షలో డీబార్ అయితే మా నాన్న చంపేస్తాడని భయపడి ఆ స్లిప్ నేనే పడేశాను. సారీరా, సౌందర్యం నిన్ను సేవ్ చేయాలని ఆ తప్పు తన మీద వేసుకుంది. నువ్వేమో అనవసరంగా అమ్మాయిని కొట్టేశావు. అయ్యయ్యో, అందుకనే మరి పాప అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అందరూ ఆడపిల్లలాగే నీకు నేనంటే అట్రాక్షన్ అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకోలేదు. నువ్వు నాకు సాయం చేస్తే నేను మిస్ చేసుకున్నాను. తప్పు చేసి సారీ చెప్పడం తప్పించుకోవడమే. అందుకే నన్ను నేను శిక్షించుకుంటాను. ఏంటత్తయ్య అర్జెంట్ గా టెలిగ్రామ్ ఇచ్చి రప్పించావు? ఏంటి విశేషం? నీకో శుభవార్త చెబుదామని మన అమ్ముడికో మంచి సంబంధం కుదిరిందిరా. అలాగా? మన హోదాకి తగ్గదేనా? ఎవరనుకుంటున్నావురా? మన వీరయ్యధర మనవడు. ఓ, వీరయ్యధర మనోడా? అయితే ఇంకే, మన హోదాకి అంతస్తుకి తగ్గ సంబంధమే. కుర్రాడు బాగుంటాడు అత్తయ్య? మన్మధుల్లా ఉంటాడు. కుర్రవాడు బుద్ధిమంతుడు కూడా. ఆహా. మన సౌందర్యతో కలిసి చదువుకుంటున్నాడు. ఆహా. జంట చూడ ముచ్చటగా ఉంటుందిరా. పిల్లలిద్దరూ కూడా ఇష్టపడుతున్నారు. పెద్దవాడుగా మనం చేయవలసింది చేద్దాం. నువ్వేమంటావు? నాదే ఉంది అత్తయ్య, దాని మంచి అట్లు నాకంటే నీకే బాగా తెలుసు. ఇవాళ కాలేజీకి దుమ్మా కొడదామా? మోహన్ చూడరా, మనం ఉన్నది కాలేజీలోనే కదా. కాలేజీలో ఎక్కడున్నావు? అవును, ప్రేమ కాలేజీలో. అయితే లెక్చరర్లు ఎవరమ్మా? దేవదాసు పార్వతి, లైలా మజ్ను, సలీం అనార్కలి, వీళ్ళంతా మన లెక్చరర్సే కదా. వాళ్ళంతా రిటైర్ అయిపోయారు కదా. మనకిప్పుడు ప్రేమ పాఠాలు ఎవరు చెప్తారు? నేను చెప్తాను.
ప్రేమలో నేనే నీ గురువుని, నువ్వు నాకు పాఠాలు చెప్తావా? ఎస్, నేను ఇప్పుడు ఈ గురువుని మించిన శిష్యుణ్ణి. అయితే చెప్పు, లవ్ అంటే ఏంటి? ప్రేమ. మోహన్ చూడరా, లవ్ అంటే ప్రేమని అందరికీ తెలుసు. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే ఓ యాక్సిడెంట్. యాక్సిడెంట్ బికమ్స్ ఇంటూ ఇన్సిడెంట్, ఇన్సిడెంట్ ఇంటూ మూమెంట్, మూమెంట్ ఇంటూ టెంపర్మెంట్, టెంపర్మెంట్ ఇంటూ పర్మనెంట్. ఈ విధంగా మనం పర్మనెంట్ అయ్యాం. జీవితం అనే రైల్లో మనకు ఒక సెపరేట్ కంపార్ట్మెంట్. ఆ కంపార్ట్మెంటే మనకు అపార్ట్మెంట్. నెక్స్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమిటది? నువ్వు ప్రెగ్నెంట్, నేను పేరెంట్, పుట్టబోయేవాడు మన ఏజెంట్. ఆ తర్వాత లైఫ్ అంతా ఎంజాయ్మెంట్. మోహన్ చూడరా. అమ్మా, నాన్న, నాన్న, గౌరీ, బయటికి రండి. నా పెళ్ళాన్ని తెచ్చా. ఏంటమ్మా అలా తడిసిన చెక్కలా బిగుసిపోయారు? నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చానే, నా కోసం నాగసుందరం వెతుక్కుంటూ వస్తుందని. ఇదే ఫ్రెష్ గా బేతాళం నుంచి, సారీ పాతాళం నుంచి వచ్చింది సర్పసుందరి. పెళ్లి చేసుకుని వచ్చా. నమస్కారం అత్తయ్య గారు. అమ్మా అమ్మా, ఇదేవతా నీకు టోపీ వేసిందిరా నాయన. ఏమండి ఏమండి? ఏంటి మిమ్మల్ని అంటుంది? అంటే నువ్వు నాకు టోపీలా ఉన్నావనన్నమాట, అంటే కిరీటంలా ఉన్నావనన్నమాట. రామచంద్ర, ఇదేమిటే? అయ్యో, నా కొప్ప మురిగింది. లంగా అయితే మొహమ్మద్ తీసుకుంటావంటే? దించవే, దించు, దించవే. ఇది మా నాగులో కాసారం. పావుగా ఉంటే తోకెత్తి నెత్తి మీద పెట్టుకునేదాన్ని. మనిషిగా మారాను కాబట్టి లంగా వేసాను. నా గ్రహచారం ఇదే ఆచారమే. అవును, పెళ్ళయ్యాక మేము పరాయి మగాడి మొహం చూడకూడదు. చూస్తాయే సీపాడు పరాయి మగాడిని ఎట్టగండి చూసేది. సిగ్గు ఏమి సిగ్గే? నువ్వు లంగా అయితే మొహమ్మద్ వేసుకుంటే అమ్మో నేను చెప్పలేను దేవుడు. సిగ్గులేదా? చూసినట్టు నాకు తెలియదు కదా. నోరు మూసుకొని అమ్మ కడుపు మాడ. నీ లాజిక్ నట్టేట్లో కలవా? నీకు ఈ ఆచారం ఉందని తెలిస్తే ఊళ్ళో వాళ్ళందరూ పొద్దున లేచి నా ఇంటి ముందు నిలబడతారు. నువ్వు వాళ్ళని చూసి లంగా పైకి ఎత్తితే అమ్మో నాన్న నువ్వు వెనక తీసుకుంటూ లోపలికి వెళ్ళు. వెళ్ళాడు, దించు. నాగులు, నా కోసం ఈ ఆచారం మార్చుకోలేవా? కట్టం నీకు ఇట్టలేత చెప్పు, నేను మా నాగలోకానికి వెళ్ళిపోతా. వద్దులే, పరాయి వాడిని కంటపడకుండా నేనే చూసుకుంటాను. పద లోపలికి. సీనుబాబు, ఏంటి? మా ఇంట్లోకి పాము వచ్చింది. కొట్టెళ్ళవా? ఎక్కడా? అదిగో మంచం కింద. కలిపేసావేంటి? సీనుబాబు, నువ్వు ఆ సౌందర్యతో చెట్లంట పుట్లంట తిరగటం నాకేమీ నచ్చలేదు. నాన్సెన్స్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మధ్య నువ్వు ఎట్ట ప్రేమితో? అది నిన్నగాక మొన్నొచ్చింది. నేను నిన్నెప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. అందుకని నువ్వు నన్నే ప్రేమించాలి. Hindi hangamo, uhina hoinawa. Hindi hangamo, uhina hoinawa. సుందరి, Hiral hawala, hiko havike hawala. సీనుబాబు, సుందరి, నీకు పిచ్చికిందా? Lema, hiral hawalantive, hangu pula havike hawala. అవునండి, అలా టౌన్ లో కొంచెం పనుంది, వెళ్ళొద్దామని. ఏంటి గాలుడు పాట పాడుతున్నాడా? ఏయ్, సుందరి! Hangu topu holeso, hangu saidu hannadu license lagindu. ఏమిటి? సిగ్గులేదు? Atikal hati hindu na hipu hapu hindu. ఛీ! సిగ్గులేదు? ఆడదాన్ని కాబట్టి బతిపోయావు, లేకపోతే పడి చచ్చుడిదా. నీకు దండం పెడతారు బాబు. నా మాటలు బాబు, నన్ను వదలండి బాబు. బాబు కాపాడండి, నన్ను కాపాడండి. ఏంటమ్మా, ఏం జరిగింది? అమ్మో నా తల్లి, అమ్మా సుందరి, ఏమైంది నీకు? ఏమైంది సుందరి? అక్క, ఇదేను బాబు, నేను లోపలికి వచ్చి చదువుకుంటుంటే నన్ను ఏం చేశాడు చెప్పు. ఆడ చేశాడు.